జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ వినతి పత్రం అందిస్తున్న మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రంగారెడ్డి జిల్లాలో కలిసిన 4 మండలాలు ప్రజలకు అన్యాయం జరుగుతుందని కర్తాలో మాజీ జెడ్పీటీసీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, కర్తాలు, యాచారం, మంచాల, అమరగల్లు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలోని రెవెన్యూ గ్రామాలను తీసుకొని ఫ్యూచర్ సిటీ కొరకు కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ జెడ్పీటీసీ అనురాధ, పథ్యా నాయక్, మాజీ సర్పంచులు లక్ష్మి, నరసింహారెడ్డి, యాదయ్య, తులసిరాము నాయక్, శ్వేతాభునాథ్, అదేవిధంగా హరిచంద్ర నాయక్, లోకేష్ నాయక్, భారతమ్మ నరసింహగౌడ్, ఇక మాజీ ఎంపీటీసీలు సువాలి పంతు, సరితా పంతు, ప్రియా రమేష్, సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, రైతు సమితి అధ్యక్షులు నరసింహ, మాజీ ఉప సర్పంచ్ శారద, పాండు నాయకులు, అదేవిధంగా బాజ రామచంద్రయ్య, అదేవిధంగా సిహెచ్ మహేష్, శ్రీకాంత్, జంగయ్య, పాండు శ్రీను, గోపాలు, జైపాలు, ఇక పాండు, రవి, వినోద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.